Sino? చూడండి చూడండి కామెంట్ చూస్తాడు అయ్యా నువ్వు టాప్ అయ్యా బాగుంటుంది పొజిషన్ ఓకే భాయ్ చూడండి అయ్యా చూడండి ఓకే మా బుద్ధుగడి కనబడాలి మల్లేశ్వరా అన్న ఫోటో క్యాప్ వెళ్ళిపోయిందా క్యాప్ వెళ్ళిపోయిందంట సీను అది ఎవరు పెట్టారు చూడు క్యాప్ ముందు లేదు వెళ్ళిపోయింది తీసారు ఓకే మల్లేశ్వరా ఫోటో
అక్కిళ్ళు ఆడుకోయా సరే ఓకే इधर इधर देखना ओके ఎన్ని పట్టుకోలేను రా అప్పటికే 3 పట్టుకొని ఉన్నా ఇంకా ఏడ పట్టుకోమంటా పట్టుకోలేను రా అంటారు తడిచిపోయి ఇప్పటికే ముద్దు भाई कितना पसीना पड़ेगा तो फाइन पड़ता बोलो మన హనుమంతరావు గారి జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే హనుమంతరావు గారు చేసినటువంటి కృషికి తెలుగుదేశం పార్టీ మరి అతనికి ఉన్నత పదవులు ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మరి ఒక శ్రేయోభిలాషిగా ఆయన చేసినటువంటి అహర్నిశలు తెలుగుదేశం పార్టీకి గుంటూరులో ఏ కార్యక్రమం జరిగినా కానీ ముందుంటూ నడిపించినటువంటి హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే అధిష్టానం కూడా గుర్తించి ఏదో మంచి పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఈరోజు 52వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరిపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజక జోన్ ఇన్ఛార్జ్ 5 ఇన్ఛార్జి కొవిలిపూడి నాని గారి సౌదర్యంలో నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ గారు అట్లానే తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు గల్లా మాధవి గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన నా జన్మదినం జరుపుకోవటం నా జన్మ సార్థకంగా భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి కార్యకర్త స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, ఉమ్మడి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే తెలుగుదేశం పార్టీ దేవాలయం ముందు నా జన్మదినం జరుపుకోవటం నా జన్మ సార్థకంగా భావిస్తున్నా. ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండే విధంగా, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అండగా ఉండే విధంగా నేను భావిస్తాను. పదవి ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటానికే మేము కార్యకర్తగా సాగిస్తాం. కానీ ఈ పదవులు శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి పేదవాడికి అండగా ఉండాలి. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని చక్కగా ప్రజలకి చేరాలని, ప్రతి పేదవాడికి 5 రూపాయలకి కిలో బియ్యం, పేదవాడికి అన్న క్యాంటీన్ ద్వారా, ప్రతి పేదవాడికి అన్న క్యాంటీన్ ద్వారా భోజన సదుపాయం జరగడం రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ చాలా సుపరిణంగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జన్మదిన శుభాకాంక్షలుగా ఇచ్చేసిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో అపోజిషన్లో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ తనదైన శైలిలో ప్రతినిత్యం కార్యకర్తలకు అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా ప్రతినిత్యం కూడా పార్టీ కార్యక్రమాలకు సమయాన్ని కేటాయిస్తూ ప్రజలకు